కేసీరావు గాబురాల కొడుకు రాములేంది మరి రౌడీ రౌడీ అని పదం మాట నిన్నమన్నా వాళ్ళే రౌడీలు వాళ్ళే రాష్ట్రాన్ని దోచుకున్నారు 5 లక్షల కోట్లు లూటీ చేశారు కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ సార్ దగ్గరకు వచ్చి పార్టీ పెట్టినప్పుడు సార్ దగ్గర వ్యాన్ కొనిపించుకున్నారు వీళ్ళే వాళ్ళ బిడ్డ పెళ్లికి డబ్బులు తీసుకున్నారు కొడుకు పెళ్లికి డబ్బులు తీసుకున్నారు మళ్ళీ నేను హరీష్ రావు గారు ఫాదర్ చనిపోతే అన్న పెద్ద మనసు చేసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి దండేసి అరగంట కూర్చొని వాళ్ళు సమాధానించి వస్తే అయినా వాళ్ళ నోటితో రౌడీలు అనేసారంటే వాళ్ళ నోరు మోరియు అర్థం కావట్లేదు శారదా నగర్ సొసైటీ పేరుని చిన్న శ్రీశైలం యాదవ్ సొసైటీగా మార్చాలని 1000 గజాలు మాకు ఇచ్చి శారదా కమిటీ వాళ్ళు కడితే శ్రీశైలం యాదవ్ సొసైటీగా మారబోతున్నది త్వరలో చిన్న శ్రీశైలం యాదవ్ నగర్ వామ్మో ఎంత రామసకదనంగా పోతుందేమో సంగతి మరి చిన్న శ్రీశైలం యాదవ్ నీకు ఎప్పుడు సోపతి పరిచయం ఏం కదా ఏం చెప్తావు ఆయన గురించి గత 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది అన్న అంటే పలికే వ్యక్తి ఎటువంటి పనులు చేస్తాడు ఆయన అందరికి మంచి పనులు చేస్తాడు అందరికి ఇదిగా ఉంటాడు చాలా ఇక గిదుల్లా మొత్తానికైతే మరి చిన్న శ్రీశైలం యాదవ్ అంటే 10 మందికి సాయం చేసే గుణం ఉన్నోడు పండు వెన్నెల లాంటి నిండు మనసు ఉన్నోడు అనేది మరి కోళ్ళాగలు ఈ రకంగా ఆంబాయి పోసుకుంటున్నాయి మరి ఈ కోళ్ళాగ కలిసింది ఎక్కడ దాదా నేను ఇక్కడ ఎదురుగా పనిచేసిన ఇస్టేట్ లో పనిచేసిన నేను వాళ్ళ మన శ్రీశైలం మామగారు అంతా కలిసి పనిచేసినాం మేము నవీన్ యాదవ్ మాకు ఆల్మోస్ట్ 40 years చిన్నప్పుడు తెలుసు శ్రీశైలం అన్న కూడా 40 సంవత్సరాలు పరచు మా క్యాంపస్ కి వచ్చేవాడు శ్రీశైలం అన్న చిన్నప్పుడు నిమ్స్ లో ఉంది కదా అప్పటి నుంచి మంచి సోషల్ సర్వీస్ నవీన్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెరీ పొలైట్నెస్ బాయ్ అండ్ ఎక్సలెన్స్ సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ అన్నాడు జీవితంతో ఇంకా పైకి రావాలని మేము కోరుకుంటున్నాం అండ్ ఆల్మోస్ట్ ఇంకా చాలా పైకి ఎదగాలని బ్లెస్ చేస్తూ ఆశీర్వదిస్తాం మంత్రి మరి అయితే నేను డైరెక్ట్ అంటే బాగుండేది అది గాడ్ కెన్ డూ దట్ ఆల్ థింగ్స్ కడుపురా అంత ఫ్యాన్ లో ఆయనకు అంతా మేమంతా ఇక్కడెక్కడ పోయినాం కాదు బై బర్త్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అయ్యతోటి ఎట్లా సోపతి నీకు తెలుసు మాకు అన్న యాది వీళ్ళంతా బాగా పరిచయం చిన్నప్పుడు నర్సింగ్ చనిపోయాడు నర్సింగ్ యాదవ్ వీళ్ళంతా బాగా పరిచయం ఎందుకంటే ఇదన్నీ ఉండే వాళ్ళ మేనమామ బీద అని చనిపోయాడు అన్న 10 years బ్యాక్ చనిపోయాడు మేమంతా కలిసి పనిచేసినాం ఒక దగ్గరనే ఈ క్యాంపస్ ఉంది పెద్ద క్యాంపస్ నిసేట్ అని దాంట్లో పనిచేసినాం తాత మరి ఇప్పుడు ఏం చెప్తాను వచ్చాం వీడికి అన్నం కలుద్దామని వచ్చినాం ఎందుకు గెలిచింది కదా ప్రజలకు సేవ చేస్తాను ప్రజా సేవకుడు కదా ప్రజల అందుబాటులో ఉంటారు కాబట్టి మీకు ఆయన తోటి నాకు ఒక దాదాపు 20 సంవత్సరాల నుండి సోబతుంది గెలిపించుకుందాం ఇక ఎట్లా ఉంది ఆయనకు పేరు జనాలలో చాలా బాగా పేరుంది జనాలలో పేరుంది కాబట్టి జనాలు ఇంత మెజారిటీతో గెలిపించారు ఆయన అందరిని కలుపుకునే నాయకుడు అని చెప్పేసి ఇప్పుడు మీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు అమ్మో ఆయన గుడి అబ్బో అది ఆయన అంటే పేరేంది ఊరేంది మాకు తెలియదు పేరు అయ్యో కాదు నేనే గదవ పట్టుకొని చెప్పినా ఆ నామినేషన్ గట్టికి వచ్చిండు వస్తే చెప్పిన వస్తావు గెలుస్తావు అని చెప్పిన అమ్మా నా మాట నెగ్గిందా అయ్యా పోయి కలిసిన అమ్మరా నేను పోతాను అడుగుతా సాధన అయితే ఏం చేద్దాం మరి వీడికి వస్తా చూస్తా గట్లా ఇంకా రాలే గుడికాడికి రాలే ఎల్లమ్మ గుడికాడికి ఇంకా రాలే ఒకసారి పండుగ చేసిర్రు ఇంకా 2 సార్లు పండుగ చేసేది వాళ్ళు అమ్మా 2 వాటి చేయించుకుంటుంది ఆమె అంతేనా ఓ వా బరాబర్ చేయించుకుంటది ఏం పేరు నీ పేరు ఏం పేరు నా పేరా అడాల్ అదే మొత్తానికి ఇప్పుడు మరి నిజమని అక్కడ పండుగ అయింది ఇంటికాడ పోయినావా పోలేదు అదే చేత కానీ ఏం పోతావు కానీ మా మహారాజు వాళ్ళు వస్తాడు మరి మీ ఆడకట్టోళ్ళు కొంతమంది ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచిండు ఆయన కొంతమంది మీ ఆడకట్టోళ్ళు ఏమంటారు అంటే ఆయనకి ఇంకా కొలువు ఇంకా పెద్దగా అంటారు మరి నీకు మరి ఏం కొలువు అది పెద్దదే వస్తుంది ఆయనకు అదే ఏందో అంటున్నా దాని పేరు రావాలి కదా నాకు పోరు గారు పెద్ద కొడుకు కావాలి అంటే సమితి నాకు రాదు ఉంటది మరి ఎట్టు వస్తుంది అది వచ్చేది ఎట్టు వస్తుంది ఎమ్మెల్యే అయ్యిండు చాలా సమితి ఇంకా ఆశ ఉంటుంది కావాలనే ఉన్నది నాకు కోరిక అయిపోయింది గెలిచింది నవీన్ యాదవ్ అయిపోయింది ఇంత చుట్టి మనవా మంచిగా
మంచిగా పడుతున్నావు. మంచిగా సంతోషం. పెద్ద కొడుకు ఏమో దయగా ఎందుకు ఓ దాని మీద ఓ పైకి పోతుంటాడు. ఇంకా పెద్ద పైకి అంటది సమితి చెప్పలేము ఇప్పి. మంత్రి పదవా? మంత్రి పదవా? మంత్రి కావాలా నవీన్ యాదవ్? ఓ అవుతాడు మంచిగా. అవుతాడా? బరాబర్ అవుతాడు చూడు. పక్క పక్క ఉందా? పేరుందా? బరాబరి బలం ఉందా? అమ్మని స్వామి 24 ఏళ్ళు ఇలా చేయబట్టి. ఎవరు నువ్వా? నేను. అమ్మని దండం పెడితే 24 ఏళ్ళు. 24 ఏళ్ళు ఆయన గుళ్ళ చేయబట్టి. ఎవరిది గుడి ఆయనదే. అట్టనా? ఆయన కట్టించిందా? అమ్మని స్వామి రంగా. అబ్బో అనుకున్నావు. ఒకసారి పండుగ చేసిండు, ఇంకా 2 సార్లు బాకీ ఉండు. పండుగ చెయ్యాలి. ఈ సమితి ఒకటే పాట పెట్టింది, పండుగ 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 పండుగ. నాకు అదే కోరికే. అంతేనా? గెలిపించా కోరిక కావాలి నాకు. వాళ్ళు అయ్యేసి ఉంటాడు. అబ్బో వాళ్ళు అయ్యంటే ఇంకా బంగారం వస్తుంటాడు నాకు. పేదల్లో బుట్టలకు సాయం చేసావా? వస్తేనైతే పానమే పానం. అంతేనా? మంచిగా వారి వచ్చిన ఇద్దరు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యేనే ఉండాలి అనుకుంటున్నావా? ఇంకా మంత్రి కావాలని కోరుకుంటున్నా. మంత్రికే కావాలి, ఎమ్మెల్యే కాదు, మంత్రి కావాలి. ఇంకా సమితి ఏజ్ ఏజ్ ఏమో చిన్నదా అయితే ఇస్తారా? ఇస్తారు 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 అవుతాడు పైకి మంచిగా. ఎమ్మెల్యే కాదు. మరి ఏజ్ చిన్నగా ఉంది కదా అని మరి రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే పోయి అడుగుతావా? పోయి ఏమంటావు? పోయి అట్టయితే ఏజ్ ఎట్టుడే మంచిగా నడుపుతాడని చెప్తా. చెప్తావా? ఓ రేవంత్ రెడ్డి చెప్పకపోతే అడుగు. చెప్పు ఎట్లా చెప్తావు? చెప్తాడు. చెప్పు అంటున్నా. ఓ రేవంత్ అయ్యా, ఓ తెలంగాణ మళ్ళీ ముఖ్యమంత్రి ఇక మా అండాల అక్కడ ఏమో చెప్తున్నారు నీకు ముచ్చట జర ఇను. చెప్పు. పెద్ద పదవి కావాలి అని అంటే కాదంటే చూడు నేను ఊకోనంట. ఎవరికి కావాలంటే ఏమంటావు? మా సార్కు. మీ సార్ పేరు ఏం పేరు? మా సార్ పేరు రాజు పేరు. అబ్బో నాకు రానట్టు చెప్తావు అన్ని. ఏం పేరు అంటారు? ఇంతవరకు ఈ సమితి పేరు చెప్తలేదు. మళ్ళీ ఏమంటే నాకు రాదా అని మాట్లాడుతుంది. తీగరాగాలు తీసి నాకు వస్తుంది నాకైతే. మరి నవ్వు రాకపోతే ఏముంది నువ్వు అనే ముచ్చటకు? ఇప్పుడు ఎవరైనా పేరేంది? ఆయన పేరే ఇప్పుడు మీ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే